వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మీరు చూస్తుంది ప్రైమ్ నైన్ న్యూస్. వెల్కమ్ టు జనగలం. నేను మీ కార్తీక్. అమరావతి భూముల విషయంలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెప్పేసి ఏపీ సర్కార్ ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తూ వస్తుంది. సో దాన్ని నిరూపించేందుకు చాలాసార్లు హైకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సో అక్కడ ముట్టికాయలు తినడం, వాన్ని నిరూపించలేక మళ్ళీ వెనుదిరగడం, ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి, మనం చూస్తూ వస్తున్నాం. సో ఎలాగైనా సరే అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పి ప్రూవ్ చేయడానికి శతవిధాలా ఏపీ సర్కార్ ప్రయత్నిస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ ఆ మొండి పట్టును పట్టుకొని మళ్ళీ ఇప్పుడు సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చేందుకు కూడా రెడీ అవుతున్నారు. సో చాలా వరకు కూడా అమరావతిలో ఈ నోటీసుల అంశం ప్రస్తుతం కలకలం రేపుతుంది. సో ఎప్పుడు ఏం జరుగుతుందన్న టెన్షన్ కూడా ఒకవైపు కనిపిస్తోంది. ఇంకోవైపు జగన్ సర్కార్ కూడా జీవో నెంబర్ 41 రద్దు చేయడం వెనుక ఉద్దేశం ఇదేనా, ఇంకేమైనా ఉందా అనేది కూడా ఒకవైపు ఆలోచన రేకెత్తిస్తున్నటువంటి అంశం. సో ఇలాంటి అంశాలన్నీ కూడా ఇవాళ జనగలంలో డిస్కస్ చేద్దాం. సో మనతో పాటుగా డిబేట్లో పాల్గొంటున్నారు అందే సత్యం గారు, పొలిటికల్ అనలిస్ట్, మనకి జూమ్లో అందుబాటులో ఉన్నారు ఆల్రెడీ. అండ్ ఉపా లక్ష్మణ్ గారు మనకి మరి కాసేపట్లో జూమ్లోకి అందుబాటులోకి వస్తారు. సో ఇద్దరికి కూడా వెల్కమ్ టు జనగలం అండి. సో మీరు కూడా ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం మాతో పంచుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోండి. సో ఫస్ట్ సత్యం గారు మీరే ఉన్నారు కాబట్టి సో మీతో స్టార్ట్ చేస్తున్నా. సో ఏంటి అసలు చాలాసార్లు ఈ అమరావతి భూములు ఇన్సైడ్ ట్రేడింగ్కి సంబంధించి ఏపీ సర్కార్ శతవిధాలా ప్రయత్నిస్తుంది. సో మెయిన్ ఇక్కడ ఏంటి అంటే అసలు అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందా, జరగలేదా? దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ముందండి అసలు ప్రస్తుత ప్రభుత్వానికి అమరావతి రాజధాని కాకుండా 3 రాజధానులు చేయాలి అనే కాన్సెప్ట్ స్ట్రాంగ్ ఉండాలంటే అమరావతి రాజధానిలో ఉన్నటువంటి లోపాలు అనేకం ఉన్నాయని లేవనెత్తడం అనేది ఫస్ట్ బేసిస్ ఆఫ్ ది అమరావతి. దానికి అంటే 3 రాజధానులు అనేది ఒక బలమైనటువంటి కాన్సెప్ట్ గా ముందుకు రావాలంటే అమరావతిలో ఉన్నటువంటి వీక్నెస్లు బయట పెట్టాలి. కాబట్టి ప్రజల్లో అమరావతిని ఎందుకు చేయట్లేదు రాజధాని అని ఒకవేళ జగన్ కు క్వశ్చన్ ఎదురైతే ఇగో ఈ విధంగా ఒక సామాజిక తరగతి వాళ్ళు మాత్రమే దీనివల్ల లాభపడ్డారు, లేదా ఒక ప్రభుత్వం యొక్క శ్రేయోభిలాషుల వాళ్ళే లాభపడ్డారు. తర్వాత ముందే రాజధాని కన్నా ముందే కొనుక్కొని పెట్టుకున్నారు కాబట్టి రాజధాని పేరు మీద ఆ లాభాలు సంపాదిస్తున్నారు అని చెప్పేసి ఇటువంటి అనేకమైనటువంటి ప్రజలకు తీసుకెళ్లటం వల్ల అరే అమరావతి రాజధాని చేసేది ఎందుక, చంద్రబాబు నాయుడు తన వాళ్ళకు లాభం చేయటానికి, తన సామాజిక తరగతికి లాభం చేయటానికి, తన పార్టీ సానుభూతులకు లాభం చేయటానికి, తన బంధువులకు లాభం చేయటానికి ఇటువంటిది చేసినట్టుందని చెప్పేసి ముందు అమరావతిని కాదని 3 రాజధానులు చేయడానికి కావాల్సినటువంటి ఆ బేసిక్స్ ని తయారు చేయడానికి ఇది ముందుకు వచ్చింది. ఇది ముందుకు వచ్చిన తర్వాత దీంట్లో ఇన్సైడ్ ట్రేడింగ్ ఉంది అని చెప్పేసి ప్రభుత్వం అఫిడవిట్ ఫైల్ చేస్తే హైకోర్టు కొట్టేసింది. ఏది ఇది ఇన్సైడ్ ట్రేడింగ్ ఏం కాదు, కొన్నోళ్ళు అమ్ముకునే కావు, అమ్ముకునే వాళ్ళు అమ్ముకునే ఇష్ట ప్రకారం కొంటే కొనోళ్ళు కొనే ఇష్ట ప్రకారం కొన్నారు. వాళ్ళిద్దరు ఇష్టమైతే అది ట్రేడింగ్ ఎట్టవద్దని చెప్పేసి హైకోర్టు కొట్టించింది. అది దాన్ని సుప్రీంకోర్టు కూడా రాటిఫై చేసింది, ఏది ఇది ట్రేడింగ్ అనరు అని చెప్పేసి. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఆ తీర్పు వచ్చిన తర్వాత మళ్ళా ఇక దాన్ని ఆ రూపంలో కంటెస్ట్ చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి మళ్ళీ ఏమిటి దీనికి ప్రొసీజర్ అంటే అందులో లాభపడ్డ వాళ్ళు ఎవరైనా, ఆడ భూములు కొన్నటువంటి వాళ్ళు ఎవరైనా దాంట్లో అసైన్ ల్యాండ్స్ సహజంగానే 30,000 ఎకరాలు సేకరించినప్పుడు 1,000, 2,000 ఎంత దొరికితే అంత అసైన్ ల్యాండ్ కూడా ఉండే అవకాశం. అయితే ఈ అసైన్ ల్యాండ్ అనే పేరు మీద రాజధాని విచ్ఛిన్నం కాకుండా ఉండటం కోసం తెలుగుదేశం గవర్నమెంట్ జియో నెంబర్ 41 తెచ్చింది. 41 తెచ్చేసి దాంట్లో ఎక్కడ గ్యాప్స్ రాకుండా మొత్తం రాజధానిగా సమీకరించవచ్చు అని చెప్పేసి 41 చెప్పేసి తీసుకొచ్చింది. దాంట్లో ఈ అసైన్ ల్యాండ్లు కూడా ఆ జియో ప్రకారం, అంటే అసైన్ ల్యాండ్ వాస్తవానికి అసైన్ ల్యాండ్ అంటే అసైన్ టు ది పర్టికులర్ ఇండివిజువల్. కాబట్టి పర్టికులర్ ఇండివిజువల్ కి అసైన్ చేసినాక POT 77 చట్టం ప్రకారం, అంటే ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ అనే చట్టం ప్రకారం 97 చట్టం ప్రకారం వాళ్ళ వారసులు అనుభవించవచ్చు తప్ప ఇది ఇంకా మరే దేనికి వాళ్ళు దానం చేయటం కానీ, గిఫ్ట్ ఇవ్వటం కానీ, లేకపోతే చందా ఇవ్వటం కానీ, లేకపోతే మరొకరికి అమ్మడం కానీ ఇటువంటి ఏవి వర్తించవు. కేవలం అనుభవించే వరకే తప్ప ఇంకో ఎటువంటి అయినట్టు హక్కు లేదనేది POT 77 చట్టం ప్రకారం వర్తిస్తుంది. కాబట్టి అది వర్తిస్తుంది కాబట్టి సేకరణ కష్టం అయిందని చెప్పేసి తెలుగుదేశం గవర్నమెంట్ 41 జీవో తెచ్చింది. దాంట్లో భాగంగా ఈ అసైన్ లైన్ ని ప్రభుత్వం సేకరించిందా
లేదా ఈ పేరు మీద ఇండివిజువల్స్ కూడా కొనుక్కునే వాళ్ళ దాంట్లో అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి అనేటువంటిది ఇప్పుడు బయటపడుతుంది. కాబట్టి ఇలా వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు ఆ ఇంకాస్త ఇండివిజువల్స్ ని కార్నర్ చేయవచ్చు అనేది బహుశా వైఎస్ గవర్నమెంట్ యొక్క యోచన అయి ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆ ఇది దీంట్లో థ్రైవ్ చేస్తుందంటే ఖచ్చితంగా తెలుగుదేశం సానుభూతి పరులు కానీ మంత్రులు కానీ లేకపోతే వాళ్ళ నాయకులు కానీ లాభపడ్డటువంటి వాటిని నష్టపెట్టవచ్చు. తర్వాత పిఓటి 77 చట్టం ప్రకారం అమ్మితే అసలు చట్టం ప్రకారం అమ్మిన వాళ్ళకు నోటీస్ ఇష్యూ చేస్తారు. ఏది ఎస్ఐని ఎవరున్నారో వాళ్ళకు మళ్ళీ తిరిగి హ్యాండ్ ఓవర్ చేయండి అని ఇప్పుడు సిఐడి వాళ్ళు వాటిని వెతుకుతుంది, కేసులు పెడుతుంది. తర్వాత ఎంఆర్ఓ చట్టం ఇస్తాడు, ఏమని మీరు ఒరిజినల్ ఎస్ఐనికి ఇవ్వండి, హ్యాండ్ ఓవర్ చేయండి అని నోటీసులు ఇస్తారు. ఇస్తే కొన్న వాళ్ళు నోటీసులు ప్రకారం ఇవ్వకపోతే క్రిమినల్ కేసులు పెట్టేటువంటి అవకాశం ఎంఆర్ఓ అధికారం ఉంది. కాబట్టి ఇప్పుడు ఎస్ఐన్ ల్యాండ్స్ ఎవరు కొన్నాలో వాళ్ళ మీద ఫ్యూచర్ లో సిఐడి నోటీసులు ఇచ్చి ఎంఆర్ఓ క్రిమినల్ కేసులు పెడతారు, మీరు ఎస్ఐన్ ల్యాండ్ కొనకూడదని చెప్పేసి. అయితే వీళ్ళు ఏం కంటెస్ట్ చేసే అవకాశం ఉందంటే, రాష్ట్ర ప్రభుత్వం ఆనాడున్న 41 జీవో ప్రకారం దాన్ని ఎత్తేసింది కాబట్టి మేము కొనుక్కున్నాం, మా తప్పు లేదని చెప్పేసి కాంటెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి చివరికి 41 జీవో ప్రకారం కొన్న వాళ్ళకి చెందుతుందా, లేకపోతే 316 జీవో ప్రకారం మళ్ళీ 41 రద్దు చేస్తూ జగన్ గవర్నమెంట్ 316 జీవో ఇచ్చింది. కాబట్టి 316 జీవో ప్రకారం కొన్న వాళ్ళకి తప్పైద్దా, 41 జీవో ప్రకారం కొన్న వాళ్ళకి రైట్ అవుద్దా అని ఇది మళ్ళీ కోర్టు ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా ఈ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కానీ లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ లేక వాళ్ళ బంధువులు కానీ కొట్టి వాళ్ళని కార్నర్ చేయడానికి, ఎందుకంటే ఇప్పుడు మనకు అవుపడేయన్ని సెంట్రల్ గవర్నమెంట్లు కానీ స్టేట్ గవర్నమెంట్లు కానీ వివిధ గవర్నమెంట్లు చూస్తున్నాం. మనం ఎదుటి వాళ్ళని రాజకీయంగా దెబ్బ కొట్టాలంటే ఆ రాజకీయం కన్నా ముందు వాళ్ళని ఆర్థికంగా దెబ్బ కొట్టాలి అనేటువంటిది వాళ్ళ దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి అంశం మనం ఇవాళ చూస్తున్నాం కదా. ఇవాళనే ఆడ కరీంనగర్ లో 7 గ్రానైట్ ఫ్యాక్టరీలకు ఈడీ వాళ్ళు నోటీసులు ఇష్యూ చేశారు. మీరు ఫెమా ప్రకారం అతిక్రమించారు, ఇతర దేశాలకు ఎగుమతి చేశారు. ఆ 7 కూడా వాళ్ళే, ఏది టిఆర్ఎస్ వాళ్ళే, మేనేజ్మెంట్ వాళ్ళే. కాబట్టి ఆర్థికంగా దెబ్బ కొట్టాలనేటువంటిది ఈటల రాజేంద్రని కూడా రాజకీయం కన్నా ముందు ఆర్థికంగా దెబ్బ కొట్టాలనే మనం చూసాంగా. ఇప్పుడు ఇక్కడ కూడా అమరావతిలో కూడా ఈ తెలుగుదేశం సానుభూతి పరులు కానీ దానికి ఉపయోగపడేటువంటి వాళ్ళు కానీ ముందు ఆర్థికంగా దెబ్బ కొడితే వాళ్ళు కొంత దారికి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి యోచనతోటి ఇవాళ అసెంబ్లీ ల్యాండ్ కూడా బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంది. కోర్టు 41 ప్రకారం డెసిషన్ తీసుకుంటుందా, 316 ప్రకారం డెసిషన్ తీసుకుంటుందా అని మనం కోర్టులో కంటెస్ట్ చేసినాక చూడాలి. రైట్ డిస్కస్ చేద్దాం, చాలా అంశాలు ఉన్నాయి. ఒక కాల్ ఉంది, తీసుకుందాం. రాజేష్ గారు ఉన్నారు ఫ్రమ్ పొద్దుటూరు. రాజేష్ గారు నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి సార్. ఈ జీవో నంబర్ 41 అయితే ఏదైతే ఉందో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ సంబంధించి ఇప్పుడు అసలు అక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందో లేదో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇన్వెస్టిగేషన్ జరగకముందే వాటికి హైకోర్టు వారు తర్వాత వచ్చేసి స్టే ఇవ్వడం జరిగింది యాగడారితో కలిపి. అసలు ఇనిషియల్ గా అసలు విచారణ జరగకముందే అసలు తప్పు జరిగిందా లేదా అనే దానికి ఎట్లాంటి ప్రూవ్ చేయగలుగుతారు? ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వానికి ప్రస్తుతము 3 రాజధానులు పెట్టాలని ఉంది. అంటే అది మంచి అభిప్రాయం అని మా ఉద్దేశం, పర్సనల్ గా నా వ్యక్తిగతంగా. ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని వాళ్ళ కాడ పక్క ఎవిడెన్స్ ఉంది, కాకపోతే టెక్నికల్ గా లేదు. అంటే మన జనరల్ గా మనం టీ కోర్టులో మాట్లాడుకుంటాం చూడండి, అట్లా ఉంది. టెక్నికల్ ఎవిడెన్సే కదండి కోర్టుకు కావాల్సింది. సో దానికోసం వాళ్ళు నోటీస్ ఇవ్వడంలో తప్పు లేదు. అసలు నా ఉద్దేశం ఏంటంటే అసలు అక్కడ తప్పు జరిగింటే ఖచ్చితంగా బహిర్గతం కావాలి సార్. అది అసలు శ్రీకృష్ణ గారి కమిటీ అప్పుడు సూచించిన ప్లేస్ లో కాకుండా అసలు వారి కమిటీని ఇచ్చిన నివేదికను చెత్తపుట్టలో వేసి సొంతంగా తీసుకున్నారు. అంటే 3 పచ్చని పొలాలు పండే చోట రాజధాని పెట్టాలని కూడా తప్పు లేదు సార్. అప్పుడు జగన్ గారు కూడా ఏం చెప్పారు, అక్కడ రాజధాని వద్దని లేదు, ఏమన్నారు, ప్రభుత్వ భూమి ఉండే చోట పెట్టండి రాజధాని అని సజెస్ట్ చేసినారు. కావాల్సింటే మీరు కూడా డిస్ప్లే చేసుకుని చూడండి సార్. ఇన్సిడెంట్ జరిగిందని మేమందరం నమ్ముతున్నాం. అలా కానీ టెక్నికల్ గా ఈ మన ప్రభుత్వం దొరకపుచ్చుకొని ఇన్సిడెంట్ తప్పు చేసింటే ఖచ్చితంగా శిక్ష పడాలని నేను కోరుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తప్పు చేసింటే ఆయనకు శిక్ష పడాలా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే విశాఖపట్నం నుంచి కాల్ ఉన్నారు. నమస్తే అండి చిన్నగారు. నమస్తే చిన్నగారు, వినిపిస్తుందా? రైట్
రైట్, మనకి ఉప్ప లక్ష్మణ్ గారు కూడా లైవ్లోకి వచ్చేసారు. లక్ష్మణ్ గారు, వెల్కమ్ టు జనగలం అండి. సో ఏంటి పరిస్థితి? చాలాసార్లు కూడా ప్రభుత్వం, మనం చాలాసార్లు డిబేట్లు కూడా డిస్కస్ చేసాం ఈ రాజధాని భూములకు సంబంధించి ఆ ఇష్యూ హైకోర్టు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఇలా విధంగా ఆ రెస్పాన్స్ వచ్చింది, ఇవన్నీ చూస్తున్నాం. మెయిన్ ఇక్కడ జగన్ సర్కార్ కూడా చాలాసార్లు ఇక్కడ జరిగింది, సంథింగ్ ఏదో జరిగింది, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో వాటిని ఎందుకు నిరూపించలేకపోతుంది? సో ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది? సో కోర్టులు కూడా ఎందుకు ఈ విషయంలో ఏ వైపు నుంచి ఆలోచించి ఈ విధంగా నిర్ణయం తీసుకుంటున్నాయి? అసలు ఏం జరగలేదని చెప్పేసి సర్టిఫై ఎలా చేస్తున్నాయి? అంటే కోర్టుల పరిధిలోకి వెళ్ళినప్పుడు ప్రభుత్వము కోర్టులకి తగిన ఆధారాలు చూపగలిగితే స్టేలు ఇచ్చే అవకాశం ఉండదు. అలా కాకుండా వేగ్గా నువ్వు ఉప్ప లక్ష్మణ్ కొన్నారు, పలానా ఆయన దగ్గర ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది. రెండు ప్రధాన అంశాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఏంటంటే మామూలు భూములు కొన్నారు, అంటే అసైన్డ్ భూములు కాకుండా మామూలు భూములు కొన్నారు, రాజధాని వస్తుందని చెప్పి ముందే, అది ఒక అంశం. అసైన్డ్ భూములు అనేది కొనకూడదు, అవి కొన్నారనేది రెండో అంశం. అవి రాజకీయ నాయకులు లేకపోతే వాళ్ళ బినామీ పేర్లతో కొన్నారు. వీటి వెనక ముఖ్యమంత్రి, అంటే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు ప్రమేయం ఉందని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపణలు. ఇవి ఆరోపణలు ఉండొచ్చు, కానీ నిరూపణ వచ్చేసరికి ఆధారాలు కావాలి కదా. అవును, కేసు నమోదు, ఎఫ్ఐఆర్ నమోదు చేయటం అంటే అది ప్రాథమిక రిపోర్టు మేరకు నమోదు అంటారు. అది సరిపోదు కదా, ఛార్జ్ షీట్ వేసే లోపల ఆధారాలు కావాలి. ఆ ఆధారాలు అనేవి ఏమాత్రం ఉన్నాయి అని చెప్పలేని ప్రభుత్వము కేసులు రిజిస్టర్ చేసేసి భయభ్రాంతులను గురి చేసేసి వదిలిపెడుతుందా? ఆధారాలు లేక ఫెయిల్ అయిపోతుందా? ఆధారాలు సంపాదించి కేసులు పెట్టి ఎవరైతే అక్రమంగా భూములు కొన్నారో వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, కాదని ఎవరు చెప్పరు. ఇక్కడ నోటీసులు, ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏమిటంటే అసైన్డ్ భూములకి ప్రభుత్వము భూసేకరణ చేయలేదు. ప్రభుత్వం ల్యాండ్ పూల్ కింద ఉచితంగా భూములు తీసుకొని వాళ్ళకి ప్లాట్లు కేటాయించి ఆ ప్లాట్లను మీకు రిజిస్టర్ చేపిస్తాము, ఆ ప్లాట్లు మీరు అమ్ముకోవచ్చు అని. ఇక్కడ అసైన్డ్ భూముల విషయం వచ్చేసరికి అసైన్డ్ భూములను కూడా వాళ్ళు పేద రైతులు లేదంటే బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు అసైన్డ్ భూములను కూడా రాజధానికి ఇచ్చారు. ఇచ్చినప్పుడు వీళ్ళు ప్లాట్లు విడదీసిన తర్వాత అవి అమ్ముకోవాలి అంటే వాళ్ళకి అధికారం ఉండదు. అందువల్ల ఏం చేశారు, 41 జీవో ఇచ్చారు. ఇచ్చి మీరు అమ్ముకోవచ్చు అన్నారు. ఈ జీవో ఎప్పుడైతే వచ్చిందో అమ్ముకోవచ్చు ఇంకా వీళ్ళు అని చెప్పిన తర్వాత ఇంకా అగ్రిమెంట్లు చేసుకోవడం అనేది స్టార్ట్ అయిందా? లేదు, అంతకు ముందే అసైన్డ్ భూములు కొన్నారా? కొంటే ఏమైనా రిజిస్ట్రేషన్ అయినాయా? రాజధాని వస్తుందని తెలిసి అసైన్డ్ భూములు కొని రిజిస్టర్ చేసుకున్నారా? ఎవరన్నా ఏమన్నా మేనేజ్ చేసుకుని అంటే నాకున్న సమాచారం మేరకు అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ జరగలేదు, అంటే అవకాశమే లేదు అసలు అవి రిజిస్టర్ చేయడానికి. కాబట్టి అక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ క్వశ్చన్ లేదు. ఎప్పుడైతే అసైన్డ్ భూములు రిలాక్స్ చేస్తూ అంటే అమ్ముకోవచ్చు, ప్లాట్లు అమ్ముకోవచ్చు అని జీవో ఎందుకు ఇచ్చారంటే ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ లో వాళ్ళకి ప్లాట్లు కేటాయించి వాళ్ళకి అప్పగిస్తాము, ఆ ప్లాట్లను వాళ్ళు ఉంచుకోవచ్చు, కమర్షియల్ గా వాళ్ళు అమ్ముకోవచ్చు అని చెప్పి జీవో ఇచ్చారు. కాబట్టి ఇంకో జీవో, ఆ జీవో మేరకు వాళ్ళు అమ్మడానికి రైట్ వచ్చింది. రైట్ వచ్చిన తర్వాత అది జీవో వచ్చి ప్లాట్లు విడదీసి ప్లాట్ ఇచ్చి వాళ్ళకి ఇదిగో ఈ ప్లాట్ నీదని మార్కింగ్ వేసి ఈ ప్లాట్ నీది, నెంబర్ 1 నీది, నెంబర్ 2 నీది, నెంబర్ 4 నీదని ప్రభుత్వము ఫిజికల్ గా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళ పరం అవుతుంది, అప్పుడు వాళ్ళు దాన్ని అమ్ముకోవచ్చు. ఇక్కడ ఏమైపోయింది, ప్రభుత్వము ప్లాట్లు కేటాయిస్తామని చెప్పింది తప్ప గత ప్రభుత్వము ప్లాట్లు కేటాయించలేదు, నంబరింగ్ వేయలేదు, ఫిజికల్ గా హ్యాండ్ ఓవరే చేయలేదు, ఏవి జరగకుండా జీవో ఇచ్చేసారు. జీవో ఇచ్చిన తర్వాత ఏమైపోయింది, రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళు అందరికి ఆశ పడుతుంది, ఇక్కడ ఏదో రాజధాని వచ్చేస్తుంది,
ఒక కోట్లలో రేట్లు పెరిగిపోతాయి కాబట్టి మనం ముందే అగ్రిమెంట్ డబ్బులు ఇచ్చి రాయించుకుంటే మనకు బెనిఫిట్ వస్తుందని అందరు రంగంలోకి దిగారు. పొలిటీషియన్స్ కూడా ఉండొచ్చు అందులో, తెలుగుదేశం వాళ్ళ నాయకులు ఉండొచ్చు, వాళ్ళ బినామీలు ఉండొచ్చు, కాదని ఎవరు చెప్పారు. పోయి అగ్రిమెంట్ రాసుకున్నారు. అగ్రిమెంట్ రాసుకున్నారా, రిజిస్ట్రేషన్ అయ్యా అంటే రిజిస్ట్రేషన్ కాలే ఫ్లాట్లు. ఎందుకంటే ఫ్లాట్లే డివిజన్ కాలే. ఫ్లాట్ అలాట్మెంట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేనప్పుడు వాడు రిజిస్టర్ చేస్తాడు ఆ ఫ్లాట్లు. రిజిస్ట్రేషన్ కాలేదు. అగ్రిమెంట్లు రాసుకున్నారు బాండ్ పేపర్స్ మీద, లేదు అగ్రిమెంట్ లో రిజిస్టర్ చేసుకున్నారు అనుకున్నాం. ముందు అసైన్ భూమి అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేస్తారండి ఎక్కడన్నా అగ్రిమెంట్ రాసుకుంటే. ఒకవేళ ఎవరైనా చేస్తుంటే ఆ రిజిస్ట్రేషన్ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి, రిజిస్ట్రార్ మీద కూడా. కాబట్టి ఇక్కడ ఏమైంది అంటే బాండ్ పేపర్స్ మీద అగ్రిమెంట్ డబ్బులు ఇచ్చి అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు అది ఒక అంగీకార పత్రము, అది అధికారికంగా చెల్లదు. అంటే కోర్టుకు పోతే చెల్లదు ఆ పేపర్. రేపొద్దున వాడు వైలేట్ చేస్తే నేను అమ్మను పోవయ్యా నీకు అంటే వాడు కోర్టుకు పోతే ఆ కాగితం చెల్లదు. రిజిస్ట్రేషన్ అయింటేనే చెల్లుతుంది. ఏది అగ్రిమెంట్ కూడా రిజిస్ట్రేషన్ అయింటేనే లీగల్ గా దానికి రైట్ వస్తుంది. అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్లు చెల్లవు. చెల్లనప్పుడు ఆ వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒప్పంద పత్రాలను పట్టుకొని నువ్వు ఆయనతో ఒప్పందం లక్ష్మణ్ భాయ్ ఎల్లతో ఒప్పందం చేసుకున్నావు, మరి అసైన్డ్ భూములు నువ్వు ఆ విధంగా ఒప్పందం చేసుకోవడం చట్టానికి విరుద్ధము, కొనే అధికారం నీకు లేదు, నీ మీద కేసు పెడతాము అని మరి ఎలా రేపొద్దున ఛార్జ్ షీట్ లో ఫైల్ చేస్తారో నాకైతే అర్థం కాదు. అసలు ఆ డాక్యుమెంటే చెల్లదు. ఆ డాక్యుమెంట్ పట్టుకొని ఏ విధంగా కేసు పెడతారో నాకైతే అర్థం కాదు. లీగల్ గా అడ్వకేట్ చెప్పాలి ఎవరు. ఇక్కడ కొండంతో ఎలకని పడుకున్నట్టు వ్యవహారం అంతా జరగలేదని ఎవరు అనరు. నైతికంగా జరిగింది. భూములు కొన్నారు, రాజకీయ నాయకులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు డబ్బులు పెట్టి తీసుకున్నారు, పేద వర్గాలకు వాళ్ళకి తక్కువ రేటుకి ఇచ్చి వాళ్ళతో రాయించుకున్నారు, అన్ని జరిగాయి. మనం చూసాం. అనేక విజువల్స్ కూడా కొన్ని రిలీజ్ చేశారు. డబ్బులు ఇస్తూ వాళ్ళు ఈ భూమి మాది, మీకు సంబంధం లేదు, ఇదిగో మీకు డబ్బులు ఇచ్చేస్తున్నాము, ఈ అగ్రిమెంట్ మాకు ఇస్తున్నారు, మీరు మీకు సంబంధం లేదు అని చెప్పి. అంటే మొత్తం భూమి కొన్నారా, ప్లాట్లు కొన్నారా? మొత్తం భూమి కొనే అధికారం లేదు, ప్లాట్లే కొనాలి. మరి మొత్తం భూమి రాయించుకుంటే రిజిస్ట్రేషన్ ఎట్లయితే ప్లాట్ రిజిస్ట్రేషన్ అవుతుంది ఆ జీవో ప్రకారం. భూమి మొత్తం కాదు. భూమి మొత్తమే మళ్ళీ తిరిగి ల్యాండ్ పూలింగ్ ఇచ్చే పరిస్థితి లేదు. ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ అయిపోయింది. పలానా సర్వే నంబర్లు అన్ని కూడా ఇదిగో ఇవి ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, ప్రైవేట్ భూములు అని చెప్పి అవన్నీ ల్యాండ్ పూలింగ్ తీసేసుకొని డిక్లరేషన్ ఇచ్చేసింది సిఆర్డిఏ. ఇప్పుడు ఏ విధంగా వీళ్ళు నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి రాబడతారు సమాచారాన్ని, వాళ్ళని ఏ విధంగా ఒప్పుకుంటాడు వాడు, అవునండి నేను ఆయన దగ్గర ఒక బలహీన వర్గాలకు చెందిన ఆయన దగ్గర, లేకపోతే ఎస్సీ దగ్గర నేను ల్యాండ్ కొనుక్కున్నాను, అంటే ప్లాట్లు కొనుక్కొని అగ్రిమెంట్ రాసుకున్నాను, జీవో ఉంది, ఎందుకు నాకు ఆ జీవో ఉంది, వాళ్ళు అమ్మొచ్చు నేను కొనుక్కోవచ్చు అని ముందుగా అగ్రిమెంట్ రాసుకున్నాను, ఆ అగ్రిమెంట్ లీగల్ కాదు అని రేపు వాదిస్తాడు వాడు కోర్టులో. ఏ విధంగా దొరుకుతారు వాళ్ళు? తప్పు చేసినా కూడా దొరికే అవకాశం తక్కువ ఉంది. ఎందుకంటే కేవలం అగ్రిమెంట్ చేసుకుంటానే రిజిస్ట్రేషన్ అయిపోలేదు, అమ్మినట్టు కాదు, ఒప్పందం. అది ఒప్పందం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేకపోతే ఒప్పందం క్యాన్సిల్ కూడా, రద్దు కూడా చేసుకోవచ్చు వాళ్ళు. ఇవన్నీ కోర్టుల్లో వాదనలో వస్తాయి, అందువల్ల నిలబడతాయని నా ప్రశ్న. జరగలేదు అని అనటం లేదు, అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని అనను, ఖచ్చితంగా జరిగింది. అందరూ ఎగబడ్డారు, బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళ భూములను కొట్టేశారు, తక్కువ రేట్లకు కాగితాలు రాయించుకున్నారు, దౌర్జన్యం చేసి ఉండొచ్చు, బెదిరించి ఉండొచ్చు, రకరకాల ప్రయోగాలు చేసి రాయించుకున్నారు చాలా మంది. అవన్నీ బయటికి అయితే రావాలి, వాస్తవాలు అయితే బయటికి రావాలి, బయటకు వచ్చి జనం ముందు పెట్టగలగాలి. విచారణ చేయడం నేను తప్పలేదు, నోటీస్ ఇవ్వడంలో తప్పలేదు. కానీ వాళ్ళు ఎవడో ఉన్నాడు చెప్పని, నేను ఓనలేదు, నా వెనక రాజకీయ నాయకుడు ఉన్నాడు, లేదంటే ఆయన చెప్తే నేను సంతకం పెట్టానని చెప్పమనండి. వాళ్ళు ఎవరు అందరూ బయటికి రాండి, 40 మంది అంటే 50 మంది, ఎంతమంది ఉంటే అంతమంది నోటీస్ ఇవ్వండి, వాస్తవం లేదు బయట పెట్టండి, కానీ లీగల్ గా దొరుకుతుందా అనేది ఒక ప్రశ్న. కరెక్ట్. చాలా అంశాలు ఉన్నాయి, చర్చిద్దాం. సో మనకు కాల్స్ కూడా ఉన్నాయి, తీసుకుందాం. చిన్నగారు ఉన్నారు విశాఖపట్నం నుంచి. చిన్నగారు నమస్తే. సార్ నమస్తే అండి. చెప్పండి సార్. అక్కడ ఉన్న పెద్దవాళ్ళు నమస్కారం సార్. సార్ నేను ఒక కామన్ మ్యాన్ సార్. అంటే కామన్ మ్యాన్ అంటే సీఎం, అంటే సీఎం కూడా అనుకోండి, ఎందుకంటే నన్ను ఒకసారి సీఎం గా ఎన్నుకున్నారు అనుకోండి సార్.
నాకు 2 ఓట్లు ఉంటాయి సార్. అంటే మామూలుగా ఎమ్మెల్యే కింద ఒకటి, నెక్స్ట్ సీఎం గా అంటే ఇంకో సెకండ్ ఓట్ ఏంటంటే ట్రస్ట్, బీచ్ ఆఫ్ ట్రస్ట్, నెక్స్ట్ సీక్రసీ మెయింటైన్ చేయడం. కానీ నేనేం చేశానంటే నా ఎమ్మెల్యేలకి, నా తాలూకాలకి మెల్లిగా నేను చెప్పానండి. ఎందుకంటే మనకు కొత్త రాష్ట్రం వచ్చింది, మనకు ఏది క్యాపిటల్ లేని రాష్ట్రం వచ్చింది. సో మన క్యాపిటల్ కంపల్సరీ కట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో ఏ మూలైనా కట్టుకోవచ్చు, కానీ ఈ మూల ఆ మూల అని మిగతా వాళ్ళకి చెప్పండి మీరు బయటకు వెళ్ళి. కానీ నేను మాత్రం ఇక్కడ ఒకటి డిసైడ్ అయ్యాను, ఆ చుట్టుపక్కల మాత్రం మీరు కొద్దిగా ఎలా చేస్తారో నాకు తెలీదు. ఎందుకంటే ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నది ఇప్పుడు చూడండి, షేర్ మార్కెట్ లో వర్డ్ అది. అలా అది భూముల మీద పనిచేయదు, అది అందరిగా తెలుసు. ఎఫ్ఐఆర్ లోనే ఆ సెక్షన్ లేదు. కానీ మీరు అది తెలియకుండా మీరు ఎలా చేస్తారో మీ ఇష్టం, మీరు ఎలా మేనేజ్ చేసుకోండి, అది కొనుక్కోండి, తర్వాత అక్కడ ప్రకటిద్దాం అసెంబ్లీలోనే అని నేను చెప్పానండి. అలా ఆటోమేటిక్ ఇండైరెక్ట్ చేసుకోండి. ఇప్పుడు క్యాపిటల్ అంటే ఏంటంటే భూమితో సంబంధం కదండి, భూమి ఉంటేనే క్యాపిటల్ అక్కడ. నెక్స్ట్ దాంట్లోని ఇప్పుడు ఎస్ఎన్ ల్యాండ్స్ ఇవన్నీ ఉన్నాయండి. అంటే ఇవాళ టాపిక్ ఎస్ఎన్ ల్యాండ్స్ అంటే ఏది మా దళితులకి వాళ్ళందరికీ వాళ్ళకి ఇచ్చింది, పేదవాళ్ళకి ఇచ్చింది అవన్నీ. వాళ్ళకి నిజంగా క్యాపిటల్ పెట్టాలనుకుంటే వాళ్ళ దగ్గర నుండి ప్రభుత్వం తీసుకోవాలంటే తీసుకోవచ్చండి డైరెక్ట్ గా. కానీ మళ్ళీ ఆ భూమి కానీ మళ్ళీ అలా తీసుకుని ఉంటారు ప్రభుత్వంకి, వీళ్ళ తాలూకాలకి ఏం లాభం ఉంటదండి? ఏం లాభం ఉండదండి. అందువల్ల మళ్ళీ నేను ఒకటి ఇంకో వేరే జీవో ఇస్తాను, ఈ లోపల ఓన్లీ మీరు రిజిస్ట్రేషన్ మాత్రం చేసుకోకండి. ఒక అగ్రిమెంట్ లో 10 రూపాయలు 100 రూపాయలు స్టాంప్ పేపర్ మీద ముందు మేము పురోనీళ్ళు అంటారండి, పురోనీళ్ళు అంటారు భూముల్లో. అంటే ఒక 10,000 ఎంత అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళ చేత రాయించుకుంటామండి. రాయించుకున్న తర్వాత జీవో ఇచ్చిన తర్వాత అప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోండి, ఆ తర్వాత చూసుకుందాం, నేను చూసుకుంటాను అని చెప్పానండి. అలాగే ఇప్పుడు ఇటువైపు ఏది ఇన్సైడ్ ట్రేడింగ్ అన్న వర్డ్ తో వాడుకొని కొంతమంది ఒక బ్యాచ్, ఎస్ఎన్ ల్యాండ్స్ ఒక బ్యాచ్, వీళ్ళందరూ కలిపి ఇచ్చేసారండి. ఇది నేను ఓన్లీ కామన్ జనాలకి ఇచ్చేసాను. ఇప్పుడు కోర్టులో పోయింది ఒకే ఒక కారణం అండి, మన అడ్వకేట్ జనరల్ గారు అంటే అర్థం అవడం కోసం అని చెప్పి ఇది ఇన్సైడ్ ట్రేడింగ్ అన్న పదం విధంగా అయ్యింది భూమి ఇక్కడ అంటే బీచ్ ఆఫ్ ట్రస్ట్, దానికి కొద్దిగా కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి, దయచేసి ఇన్వెస్టిగేషన్ అనుమతి ఇచ్చిందంటే అసలు ఇన్సైడ్ ట్రేడింగ్ అనే పదం లేదయ్యా భూమి అమ్మకాల్లోని, అందువల్ల ఇది కేసు కొట్టేస్తున్నాం అన్న విధంగా అన్నారు తప్పితే ఎక్కడా కూడా ఇక్కడ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ జరగలేదని కానీ లేకపోతే తప్పు జరగలేదని కానీ కోర్టు ఎక్కడా కూడా చెప్పలేదండి, ఎక్కడా కూడా చెప్పలేదు. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళు వాడిన పదం పొరపాటున అక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ కానీ. రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి చిన్న గారు. అండ్ రాజు గారు ఉన్నారు విశాఖపట్నం నుంచి. రాజు గారు నమస్తే. కార్తిక్ గారు, ఇప్పుడు లక్ష్మణ్ గారు అంటారు అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు అంటారు. ఆయన జరగలేదు అనలేదండి. వినండి ఆయన ఏ విధంగా సర్టిఫై చేయగలరు. ప్లస్ మీరు అన్నట్టు సాక్ష్యాలు ఆధారాలు దొరకకపోవచ్చు, అగ్రిమెంట్లు కావచ్చు. హలో, ఒక రైతు అమరావతి మెయిన్ రోడ్ లో మన సెక్రటరీ మెయిన్ రోడ్ లో ఉంచి నా ఎకరం 4 కోట్లకు అమ్ముకున్నాను, నా ఆస్తి నేను అమ్ముకుంటే తప్పేంటి అన్నాడు. ఇప్పుడు మన పిఓటి చట్టం ప్రకారం అది చెల్లదు. అలాగే అమ్మటం నేరం, కొనటం నేరమే, అంతే కదండి అది. మరి ఆయన ఎలా చెల్లుతుంది? ఇప్పుడు ఎట్లా ఉంటదంటే వ్యవస్థ అండి, ఇప్పుడు జగన్ గారి మీద గాల్లో మన శంకర్రావు గారు ఉత్తరం వేశారు. గాల్లో ఏమండి, గాల్లో ఉత్తరం వేస్తే అబ్బాయి హైకోర్టు వారు ఏమన్నారు, ఏమండి దీన్ని విచారిస్తే నష్టం ఏంటి మీకు అని చెప్పి విచారణకి ఆదేశించారు. అప్పుడు సాక్ష్యాధారాలు ఏమీ లేదు. ఏమండి, అదే ఆయన జస్ట్ ఆ జడ్జి గారు రిటైర్ అయిపోయి ఎక్కడికి వెళ్ళారు, మానవ హక్కుల సంఘం చైర్మన్ గా వెళ్ళిపోయాడు. ఏమండి, ఇప్పుడు ఇదే అమరావతిలో ఏమండి ఇగో సాక్ష్యాలని చెప్పేసి అన్నారు. మన గౌరవ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అమ్మినోడు కొన్నోడు కేసు పెట్టినప్పుడు నీకెందుకురా ప్రభుత్వం, నీకేంటి సరదా, నీకేంటి నీ పర్సనల్ ఇంట్రెస్ట్, ప్రభుత్వం అన్నది మీ పనులు మీరు చూసుకోవాలి తప్ప అలాంటి ఒకటి వెళ్ళకూడదన్నారు. జీవో పార్టీ 1 ఇచ్చారని చెప్పి అన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం పార్టీ 1 ఇచ్చారంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే జీవో నెంబర్ పార్టీ 1కి శాంటిటీ ఉంటది, అంటే దానికి రాజ్యాంగ పద్ధతి ఉంటది. మిగతా వాళ్ళు ఎవరిచ్చినా ఏ చట్టాలు ఇచ్చినా కొట్టేయచ్చు, ఏ తీర్పు ఇచ్చినా కొట్టేయచ్చు. మన కోర్టుకు వెళ్ళగానే ఏ జీవో ఇచ్చినా ఆ జీవోని వెంటనే కొట్టేస్తారు. కానీ అదే బాబు గారు ఇచ్చినప్పుడు ఎందుకు కొట్టలేదు ఆ జీవో, ఎవరు కోర్టుకు వెళ్ళరు. ఒకవేళ కోర్టుకు వెళ్ళినా ఆ పిటిషన్ కోర్టులో తీసుకోరు. ఉదాహరణకి ఎట్లా ఉంటది అంటే మన కరోనా వచ్చింది గురుగారు,
కరోనా వచ్చినప్పుడు మన రోజా గారు, మధుసూదన్ రెడ్డి వాళ్ళందరూ ప్రజలకు ఏదో పంచి పెడదామని వచ్చారు. రోడ్డు మీదకి దానివల్ల కరోనా వ్యాప్తి చెందింది అని చెప్పేసి అన్నారు. ఏమండి అంటే అప్పుడు ఏమన్నారు, గౌరవ హైకోర్టు ఏమంది, సిబిఐ ఎంక్వైరీ మీ మీద ఎందుకు చేయకూడదు అని అడిగింది. కోర్టుగా అధికారం ఉంది, చెయ్యొచ్చు. ఇక్కడ నెక్స్ట్ బాబు గారు వచ్చారు, అంటే ఆయన పాపం ఇంటికి వస్తున్నారు అమరావతికి హైదరాబాద్ నుంచి. ఏమంటే దానివల్ల జనం గుమ్ముకూడారు, ఇలాంటి చట్టం ఉంది ఇప్పుడు, ఈ చట్టం వల్ల మీరు వాళ్ళ జనాలు గుమ్ముకూడకూడదు అని చెప్పేసి బాబు గారి మీద ఒక కంప్లైంట్ చేశారు హైకోర్టులో. అప్పుడు గౌరవ న్యాయస్థానం ఏముంది, ఏమయ్యా నీకు పని పాట లేదా, ముందు వెళ్ళి అక్కడ కోవిడ్ అధికారులు ఆడికి ముందు కంప్లైంట్ చేసుకోండి. ఏమండి ప్లస్ ఇంకోటి ఏంటంటే మన డాక్టర్ గారు చనిపోయారు కదా పాపం, ఆ డాక్టర్ గారు చనిపోయినప్పుడు ప్రభుత్వం ఆయన గరాజ్ చేశారని చెప్పి కోర్టు అంది. ఏమండి మన సీట్ కావద్దు, రిపోర్ట్ ఇమ్మంది. సార్ ఒక నిమిషం కట్ చేయకుండా ఆ రిపోర్ట్ ఇమ్మంది. ఆ రిపోర్ట్ ఇంతవరకు ఏమైందో తెలియదు. ఆయన ఏమంటాడు ఆ జడ్జి గారు, ఏమంటే ఇది నేను అనుకున్నట్టు లేదు కాబట్టి ఇంకోసారి మీరు పై స్థాయి అధికారి చేసి నాకు సమర్పించండి అంటాడు ఆయన, ఆ జడ్జి గారు. ఆ హక్కు ఆయనకు ఉంది, కానీ ఆ రిపోర్ట్ బయట పెట్టి ఈ ప్రభుత్వం. రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఇక్కడ ఇంకోటి సచిన్ గారు, యాక్చువల్లీ చాలామంది రాజకీయ నాయకులు, చాలామంది పార్టీలు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ టీడీపీ వీళ్ళంతా కూడా చాలాసార్లు కూడా గొంతెత్తి అరుస్తారు, రైతులకు అన్యాయం జరిగింది, రైతులకు అన్యాయం జరిగింది, రైతులకు అన్యాయం జరిగింది, పోరాడాలి. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అది ఇప్పుడు అంటున్నారు, రైతులకు అన్యాయం జరిగింది, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని. కానీ ఒక్కరు కూడా ప్రభుత్వం తరఫున ఇన్ని రోజుల నుంచి, సంవత్సరంన్నర నుంచి రైతులు అక్కడ అమరావతిలో పోరాటం చేస్తూ ఉద్యమం చేస్తున్నా కూడా ఏ ఒక్కరు కూడా వెళ్ళి కలిసి మాట్లాడిన పాపాన పోలేదు. సో అసలు ఏ ధైర్యంతో వీళ్ళు అక్కడ రైతులకు అన్యాయం జరిగింది, న్యాయం చేద్దాం, ఇన్సైడ్ ట్రేడింగ్ అయింది, అవన్నీ కూడా క్లియర్ చేసేద్దామని ఏ ధైర్యంతో అంటున్నారు? సో వాళ్ళకి ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? ఇక్కడ కోర్టుల్లోనే వాళ్ళు సరిగ్గా నిలబెట్టుకోలేని ఆధారాలు ఉన్నప్పుడు ఇక్కడ రైతులకు సంబంధించి ఏం మాట్లాడతారు వాళ్ళు? సో ఎందుకు కలవట్లేదు? ఇప్పుడు అసైన్ ల్యాండ్ చట్టం ప్రకారం ఏపీ 1957 లేదా తెలంగాణ 1954 ముందు అసైన్ ల్యాండ్ కొంటే కూడా పట్టాలు ఇష్యూ చేశారు, దాని మీద నిషేధం ఏం లేదు. తర్వాత 54, 57 తర్వాత 1977 ముందు కూడా అసైన్ ల్యాండ్ అమ్ముకునే హక్కు ఉంది, తర్వాత పట్టాలు ఇష్యూ చేశారు, అసైన్ పట్టా ఇష్యూ చేశారు. ఒక పిఓటి చట్టం 1977 లో వచ్చిన తర్వాతనే ఆంధ్రాలో 2007 వరకు, తెలంగాణలో ఎక్స్టెండ్ చేశారు 2014 వరకు ఇది అమ్మడానికి వీలు లేదు. తర్వాత వాళ్ళకి ఇచ్చిన అసైన్డ్ సర్టిఫికెట్ మీద నాట్ టు సేల్ అని రాసి ఉంటుంది. నాట్ టు సేల్ అని రాసిన తర్వాత అమ్మడానికి వీలు లేదు. అలా అమ్మడానికి వీలు లేదు కాబట్టి ఆ పాత అధికారాల ప్రకారం ఎంఆర్ఓ నువ్వు కొనడానికి వీలు లేదని ఇష్యూ చేస్తే సరెండర్ చేయాలి, సరెండర్ చేయకపోతే ఎంఆర్ఓ క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం ఉంది. ఇది చట్టంలో ఉన్నటువంటి విషయాలు. అయితే తెలుగుదేశం పార్టీ రాజధానిని సక్సెస్ చేసుకోవడానికి 41 తీసుకొచ్చి, ఆ 41 రాజధాని సక్సెస్ చేసుకోవటానికి అని చంద్రబాబు నాయుడు చెప్పొచ్చు, వైసీపీ వాళ్ళు మాత్రం నీ శిష్యులు కొనుక్కోవటానికి ఈ చట్టం తీసుకొచ్చినావు అని చెప్పేసి విమర్శించేటువంటి అవకాశం ఉంది. అయితే గతంలో చంద్రబాబు నాయుడు మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. హైటెక్ సిటీ దగ్గర ఆయన హైటెక్ సిటీ అని అనౌన్స్ చేయకముందే హైదరాబాద్ చుట్టుపట్ల వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులందరూ కొనుక్కున్నారు, అది నిజం. తర్వాత ఆ విషయంలో చంద్రబాబు నాయుడు కార్నర్ చేయబడ్డాడు కూడా అక్కడ. కాబట్టి అక్కడ ఆయన ఇంకా ఇతరుల మీద బినామీలని, ఇతర సినిమా యాక్టర్ల పేరు మీద కూడా ఆ బినామీలు వాళ్ళు ఈ చుట్టుపక్కల కొన్నారు, వాళ్ళకి లీక్ చేసినాకనే తర్వాత హైటెక్ సిటీ వచ్చిందని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికి కూడా ప్రభుత్వాలు ఎక్కడ సేకరించినా, టిఆర్ఎస్ గవర్నమెంట్ సేకరించినా, వైసీపీ సేకరించినా, లేకపోతే టీడీపీ సేకరించినా, ఎవరు సేకరించినా ఈ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ముందు మీకు ఇన్సైడర్స్ కు అవకాశం ఇచ్చి వాళ్ళు కొనుక్కున్న తర్వాతనే మీరు అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అవుతున్నారు, రాజధాని కానీ ఇండస్ట్రీ కానీ పెడుతున్నారు అనేది ఆరోపణలు వస్తున్నాయి. ఆ విషయంలో కార్నర్ చేయబడుతున్నారు కూడా. దాంట్లో అసలు భిన్నాభిప్రాయమే లేదు. ఇక్కడ కూడా అమరావతిలో కూడా సేకరించినప్పుడు ఇగో ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు 4,500 ఎకరాలు, 5,000 ఎకరాలు ఇగో ఈ విధంగా కొనుక్కున్నారని అన్నప్పుడు నిజంగా ప్రజల్లో వ్యతిరేక భావన వచ్చింది, వాస్తవం అది. ఎందుకంటే ఉరుకులో పెట్టించారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, పరిగెత్తిచ్చారు రియల్ ఎస్టేట్ వాళ్ళని, కాస్త డబ్బులున్న వాళ్ళని. ముందు గన్నవరం వస్తుందని పుకారు లేపారు, డబ్బులున్న వాళ్ళందరూ గన్నవరం చుట్టూ కొనుక్కున్నారు. ఆ తర్వాత కాదు న్యూస్ కూడా వైపు పుకారు లేపారు, అందరూ పోయి న్యూస్ వీడియో కొనుక్కున్నారు. ఆ తర్వాత కాదు ఒంగోలు వైపు వస్తుంది, భూముల ధరలు తక్కువనే, నేను ఒంగోలు వైపు వస్తుందని లేపారు పుకారు. అందరు ఎక్కడోళ్ళు అక్కడ పోయి కొనుక్కున్న తర్వాత వీళ్ళని అమరావతి రాజధాని అనౌన్స్ చేశారు. అంటే తెలుగుదేశం గవర్నమెంట్ కి దగ్గర ఉన్న వాళ్ళేమో అమరావతిలో కొనుక్కుంటే, దగ్గర లేని వాళ్ళందరూ గన్నవరం, న్యూజిలాండ్, ఒంగోలు
నూజివీడు ఒంగోలు చుట్టూ కొనుక్కున్నారు. కాబట్టి అది తప్పే కదా. అంటే ముందు లీకేజీలు ఇచ్చి మిగతా వాళ్ళందరూ నష్టపెట్టి తన వాళ్ళు మాత్రం లాభపడే విధంగా చేయటం అనేది మొదటి తప్పు. తర్వాత ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఏమిటి, తెలుగుదేశం ఫాలోవర్స్ కు ఆస్తులు దక్కడానికి వీలు లేదు, వాళ్ళ ఫైనాన్షియల్ పవర్ ని దెబ్బకొట్టాలి, వాళ్ళ మనుషులు దెబ్బకొట్టాలి. కాబట్టి ఇక్కడ రాజధాని కాదు అని అంటే ఇప్పుడు లక్షల మంది నష్టపోయారు. ఇది రాజధాని కాదు, 3 రాజధానులు అనగానే మొత్తం కొలాప్స్ అయింది రియల్ ఎస్టేట్ రేట్స్. తర్వాత 100 కిలోమీటర్ల వరకు ఇటు అమరావతి నుంచి జగ్గాపేట వరకు ₹1,00,00,000, అమరావతి నుంచి నూజివాడ వరకు ₹1,00,00,000, అమరావతి నుంచి ఒంగోలు వరకు ₹1,00,00,000, అన్ని కొలాప్స్ అయిపోయినాయి. కాబట్టి వాళ్ళ ప్రజల్ని నష్టపెట్టడానికి వీళ్ళ సేకరణ ప్రొసీజర్ అనేది ఉపయోగపడింది. ఇవాళ వైసీపీ గవర్నమెంట్ యొక్క ఖచ్చితత్వం ఏంది, ఈ పేరు మీద ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే సుప్రీంకోర్టు హైకోర్టు కొట్టేసింది. కాబట్టి అసైన్ ల్యాండ్లు కొన్నారు కాబట్టి చెల్లదు. మేము తెచ్చిన చట్టం అప్పుడు 41 ప్రకారం చెల్లి ఉండొచ్చు, మేము 41 రద్దు చేస్తున్నాం. కాబట్టి ఈ చట్టం ప్రకారం తప్పు. అంటే ఒరిజినల్ గా అసైన్ ల్యాండ్ నాట్ టు సేల్ అనే సర్టిఫికెట్ మీద ఉంటే అది కొనడానికి అమ్మడానికి వీలు లేదు, అమ్మడానికి వీలు లేదు కాబట్టి ఇంకోటి కొనడానికి వీలు లేదు కాబట్టి ఆ ప్రకారం అది చెల్లవని నిరూపించడానికి ఒకటి ఇగో ఇటువంటిది జరిగిందని మళ్ళీ హైకోర్టులో అప్పీలు చేయొచ్చు, లేదా వాళ్ళని నష్టపెట్టడానికి ఈ విధమైనటువంటి రద్దు ప్రక్రియ క్రిమినల్ కేసులు పెట్టడం పాత చట్టం ప్రకారం ఈ విధంగా కూడా చేసే అవకాశం. కాబట్టి వైసీపీ చేసేటువంటి ఇది ఇప్పుడు ఎంతమంది మన లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా వీళ్ళు దీన్ని బయటకు తీస్తే ఇవి కోర్టులో నిలబడతాయి అనేది నేను ముందే చెప్పా. 41 జీవో ఉంది కాబట్టి మేము కొనుక్కున్నామంటారు. కాబట్టి ఆ తర్వాత రెండోది రిజిస్టర్ అయినటువంటి ఏ కొద్దిగానే ఉండి ఉంటాయి, అది 10ల సంఖ్యలో ఉండి ఉంటాయి, అగ్రిమెంట్లు ఎక్కువ ఉంటాయి, అగ్రిమెంట్లు నిలబడవు. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా కక్ష తీర్చుకోవడానికి పనికొస్తుంది తప్ప వీటిని బయట పెట్టి మళ్ళీ తెలుగుదేశాన్ని బోనెక్కించడానికి ఈ ఉపయోగపడదు. కాకపోతే వాళ్ళ దాంట్లో పనిచేసే వ్యక్తులు లేదా చంద్రబాబు నాయుడు సానుభూతి పిల్లలు రిలేటివ్స్ ఇటువంటి వాళ్ళకు ఉంటే వాళ్ళని నష్టపెట్టడానికి ఇది ఉపయోగపడవచ్చు. ఎందుకంటే ఈ చట్టం ప్రకారం చెల్లదని, అది కూడా ఆశించలేము, సక్సెస్ అవుతారని కూడా ఆశించలేము. ఎందుకంటే మరి ఇప్పుడు ఏ గవర్నమెంట్ చట్టం తెస్తే ఆ చట్టం ప్రకారం ఉన్నాయో చెల్తాయి కానీ ముందు భవిష్యత్తులో ఇంకో చట్టం వస్తుందని వీళ్ళు గురుక్కోరు కదా, వీళ్ళు ఆగరు కదా. కాబట్టి 316 వస్తుందని వాళ్ళకి తెలియదు కదా. అవును, ఇప్పుడు మనకి ఏదైనా క్రిమినల్ కేసు జరిగేటప్పుడు కోర్టులో జరిగేటప్పుడు ఆ క్రిమినాలిటీ జరిగేంత వరకే ఈ సిచ్యువేషన్ ఆలోచిస్తాను. ఆ క్రిమినాలిటీ జరిగిన తర్వాత ఆ క్రిమినాలిటీ చేసిన పర్సన్ ఆ తర్వాత హత్యలు చేసిన ఈ తీర్పు వచ్చే లోపల హత్యలు చేసిన అది కన్సిడర్ చేయరు. ఏది కేసును విచారించేటప్పుడు ఒక కేసులో విచారించబడుతుండండి, విచారించబడే వ్యక్తి ఆ తర్వాత ఇంకో 2 కొట్లాటలు ఉన్నాడు, వాటిని కన్సిడర్ తీసుకోడు. కేసు నడిచే నాటికి జరిగినటువంటి క్రిమినాలిటీ చర్చకు తీసుకుంటది. కాబట్టి 41 జీవో ప్రకారం కొనుక్కుంటే 316 ప్రకారం అది రద్దు చేస్తే వెళ్ళనేటువంటి రేపు కోర్టులో నిలబడేటువంటి అవకాశం లేదు. తర్వాత రెండోది ఈ అసైన్ ల్యాండ్ కూడా పిఓటి చట్టం 1977 ప్రకారం కూడా కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, 6 డజన్ వరకు ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఏది ఎక్స్ సర్వీస్ మెన్ అయితే అమ్ముకోవచ్చు, అవుట్ సైడ్స్ అయితే 20 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు, సవరించారు ఆ తర్వాత క్రీడాకారులు అయితే అమ్ముకోవచ్చు, తర్వాత స్వాతంత్ర సమరయోధులు అయితే అమ్ముకోవచ్చు, ప్లాట్స్ అయితే 20 ఇయర్స్ తర్వాత అమ్ముకోవచ్చు. ఇటువంటి అనేకమైనటువంటి ఈ పిఓటి చట్టం మీద దేశవ్యాప్తంగా నీరు గారటానికి ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత కర్ణాటకలో అయితే అగ్రికల్చర్ ల్యాండ్ కూడా 20 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు. అసైన్ ల్యాండ్ 20 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల లోపు అమ్ముకుంటే చెల్లదు, కానీ 20 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు. కాబట్టి ఇటువంటి ఎగ్జామ్షన్స్ కూడా 6 డజన్ వరకు ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఏది పిఓటి 77 కూడా ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. కాబట్టి వీళ్ళు సేకరించే దాంట్లో అటువంటి ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా సిఐడి రేపు బయట పెడతా గానీ మనకు దృష్టికి వచ్చేటువంటి అవకాశం లేదు. రైట్ కాలం తీసుకుందాం. విజయవాడ నుంచి వెంకట్ గారు ఉన్నారు. వెంకట్ గారు నమస్తే. సార్ గుడ్ ఈవినింగ్ అండి. అలాగే ప్యానల్ ఉన్న సభ్యులు కూడా గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్. చెప్పండి. మెయిన్ ఒకే పాయింట్ అండి, ఈ ఇన్సైడ్ ట్రేడింగా లేకపోతే వేరేదా లేకపోతే కోర్టులో ఏం తీర్పు వస్తుంది, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకొని ప్రజలు ఏమి తెలియని వాళ్ళకి కూడా ఇలా అవగాహన వచ్చేసింది. నేను ఒక పాయింట్ మీద మాట్లాడతా. అసలు ఈ 41 జియో దేనికి ఇచ్చారు, ఎవరు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు? ఈ 41 జియో దేనికి ఇచ్చారు అని అంటే, ఇప్పుడు ఈ అసైన్డ్ భూములు అనేవి పేదలకి వాళ్ళు కొంచెం అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో వాళ్ళ డెవలప్మెంట్ కోసం అని ఇచ్చే భూములండి ఇవి. అవును, ఈ భూములకి ఏంటంటే ఇచ్చేటప్పుడు ఆ పట్టాలోనే కొన్ని క్లాజులు పెడతారు. ఏది ఇన్ని రోజుల్లో మీరు దాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలని, లేని పక్షంలో ప్రభుత్వం తీసుకుంటుందని, లేదా ఈ భూమిని అమ్మటానికి వీలు లేదని కొన్ని క్లాజులు ఉంటాయి. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే, ఇప్పుడు ఆ 41 జియో ఇచ్చి
ఆ భూముల్ని రాజధానికి అవసరం కాబట్టి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఉందనుకోండి, అసలు సమస్య లేదు. కానీ ఇక్కడ సమస్య ఎక్కడొచ్చింది? 41 జీవో ఎప్పుడు ఇచ్చింది? ఈ భూములని ఎవరైతే పెట్టుబడిదారులు అవ్వచ్చు, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న అనుయాయులు అవ్వచ్చు, ఎవరన్నా కావచ్చు, వాళ్ళని మరి ఎవరైతే అసైన్ భూములు ఉన్నాయో వాళ్ళని బెదిరించారో లేకపోతే బ్రతిమాలాడో సెకండరీ పెట్టి వాళ్ళు అసలు అమ్ముకోకూడని స్థలాన్ని వీళ్ళ అనుయాయులు అవ్వచ్చు ఎవరైనా కొనుక్కున్న తరువాత దానికి చట్టబద్ధత కల్పించడానికి ఇచ్చిన జీవో ఈ 41. అక్కడే అర్థం అవుతుందండి. ఇక్కడ అదే అంది, నేను ఎందుకు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారండి? రాజధాని ప్రకటన జరగక ముందు ఇచ్చి ఉన్నారనుకోండి, తప్పే లేదు. రాజధాని ప్రకటనకు ముందు వీళ్ళు కొనుక్కున్న తరువాత ఆ కొనుక్కున్న వాళ్ళకి చట్టబద్ధత కల్పించడానికి మాత్రం 41 జీవో ఇచ్చారు. అప్పుడు ప్రజలందరికీ అర్థం అవుతుంది కదండి, ఇక్కడేంటి వాళ్ళకి ఏదో భయపెట్టో బతిమాడో ఏదో విధంగా వాళ్ళ దగ్గర నుంచేమో వాళ్ళు భూములు కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత ఏమో దాన్ని ఏమో రాజధానికి డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి పేదలకు అందాల్సిన ఫలాలను వాళ్ళు అందుతున్నారు. ఇక్కడ ఇష్యూ అందుకొచ్చిందండి. ఇక్కడ కొనకూడదు అమ్మకూడదు అనేది విషయం కాదు. ఎప్పుడు కొన్నారు, ఎవరు కొన్నారు, ఎలా కొన్నారు అనేది ముఖ్యం. ఇది తెలుసు కాబట్టి ప్రజలందరూ ఒకే మెయిన్ అండి. కార్తీక్ గారు, కోర్టుల్లో గెలుస్తాయా ఓడతాయా అని పక్కన పెట్టేసేస్తే ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ప్రజాక్షేత్రంలో వీటి అవగాహన ఉంది కాబట్టి ప్రజా తీర్పులు ఇస్తారండి, అంతే. ఈ కోర్టులది ఏముందండి, ఇచ్చినా ఇవ్వకపోయినా గెలిచినా గెలవకపోయినా వచ్చిన నష్టం ఏమీ లేదు ప్రభుత్వాలకి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇంకొక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. ప్రతాప్ గారు ఉన్నారు ఫ్రమ్ ఒంగోలు. ప్రతాప్ గారు నమస్తే సార్. నమస్తే సార్ అందరికి. ఇప్పుడు ఈ రాజధాని కానీ ఏదన్నా ఒక ఇండస్ట్రీ కానీ ఒక చోట ఒక ఏరియాలో ఒకటి డెవలప్ అవుతుందంటే ఖచ్చితంగా దాని చుట్టుపక్కల ప్రాంతాలకు మాత్రం అధికారంలో ఉన్నటువంటి ఎవరన్నా ఉండనియండి సార్, అటు చంద్రబాబు ఉండనియండి, ఇంకొక రాజశేఖర రెడ్డి ఉండనియండి, జగన్ ఎవరున్నా కానీ అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రం బెనిఫిట్ పొందుతారనేది మాత్రం అది అందరికి తెలిసిందే. ఖచ్చితంగా వాళ్ళు అధికారం ఉంటారు, పలానా చోట పలానా వస్తుందని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళ బినామీలతోటో వాళ్ళ పార్టీ మెంబర్లతోటో లేకపోతే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళతో ఏదో ఒకటి వాళ్ళే బెనిఫిట్ పొందుతారు. అయితే ఇక్కడ ఏంటంటే అమరావతిలో అతి ఓవర్ అన్నమాట, చాలా ఓవర్ గా అన్ని వేల ఎకరాలు అసలుకి మనము కట్టుబట్టలతోటి ఎడుకొచ్చిన ఈ రాష్ట్రానికి అసలుకి అన్ని వేల ఎకరాలు రాజధాని అవసరమా సార్ మనకు అసలుకి? అక్కడే ఆ ఇన్సైడ్ ట్రేడింగ్ అనే పదం ఎందుకు వచ్చిందంటే అంత ఓవర్ అన్నమాట, అంత ఇదిగా ల్యాండ్ పుల్లింగ్ చేసేసి ఇంకా వాళ్ళు 100 తరాలు కూడా కూర్చొని తిన్నా కూడా అయిపోనే విధంగా సంపాదించుకునే విధంగా అక్కడ జరిగిందనమాట. అందువల్ల ఇది ఇంత గందరగోళం అయింది. ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కోర్టులో ప్రూవ్ చేయలేకపోవచ్చు. కోర్టులో కూడా ఇంకా కొంచెం 3-4 ఏళ్ల వరకు కూడా ఎవరు కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా నడి రోడ్లు పబ్లిక్ లో ఎవరైనా మర్డర్ చేసినా కానీ కోర్టులో ప్రూవ్ చేయలేరండి కోర్టులో ఇప్పట్లో మాత్రము. అతను సంబంధించిన వ్యక్తులు ఆ రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోయేంత వరకు కూడా కోర్టులో చంద్రబాబు నాయుడు గారు విన్ అవుతానే ఉంటారు. మనం చూసాం చాలా వరకు అందరు జగన్ కోర్టు ముట్టికాయలు అంటున్నాం. హైకోర్టు కూడా సుప్రీంకోర్టు చాలా సార్లు హైకోర్టు తీర్పును వ్యతిరేకించింది. అంత మాత్రాన సుప్రీంకోర్టు హైకోర్టుకు ముట్టికాయలు వేసినట్టు కాదు కదా. ఆ తీర్పులకి ఏంటంటే మన రాజ్యాంగంలో ఉన్నటువంటి మన ఈ చట్టాలు రాసుకునే దాంట్లో ఉన్నట్టు లోపాలను బట్టి ఇలాంటి వాళ్ళందరూ తప్పించుకుంటా ఉంటారు. అంత మాత్రం అక్కడ తప్పు జరగలేదని కాదు, తప్పు ఏ విధంగా జరిగింది ఎలా జరిగిందని ప్రజల్లోకి మాత్రం బాగా వెళ్ళగలిగేటట్టు చేయగలిగారండి జగన్ ప్రభుత్వం మాత్రం. అయితే కోర్టులో నిరూపించగలుగుతారు లేదో అది మనం వేసి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ లక్ష్మణ్ గారు, యాక్చువల్లీ ఇక్కడ ఈ ఇన్సైడ్ ట్రేడింగ్ అని ప్రభుత్వం ఆరోపిస్తుంది కాబట్టి ఇందులో మెయిన్ అక్కడ ఉన్నటువంటి రైతులు నష్టపోయారా, లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళు నష్టపోయారా, లేకపోతే తెలుగుదేశం పార్టీ బినామీలు నష్టపోయారా? సో క్లారిటీగా, ఎందుకంటే చాలా మందికి ఈ 3 అంశాలు డౌటే. సో ఎవరు నష్టపోయారు, ఎందుకు ఇంత రాద్ధాంతం అవుతుంది, సో ఎందుకు వాటిని సమర్థించుకుంటూ వస్తున్నారు? ఇప్పుడు రాజధాని వ్యవహారం కోర్టులో ఉంది. రేపు కోర్టు రాజధాని ఇక్కడే ఉండాలి అంటే అందరూ బెనిఫిట్ పొందుతారు, కొన్నోళ్ళు పొందుతారు, రైతులు అందరూ బెనిఫిట్ పొందుతారు. అలా కాదు రాజధాని షిఫ్ట్ చేసుకోవచ్చు అని కోర్టు తీర్మానం తీర్పిస్తే మొత్తం కొలాప్స్ అయిపోయి ఆల్రెడీ కొలాప్స్ అయింది. ఇప్పుడు ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నాము, ఈ ఆ సైడ్ భూములు అగ్రిమెంట్ రాసుకున్నారు అన్నాము, అగ్రిమెంట్ చెత్తపుట్లు వేసుకోవాల్సింది. ఇక ఇది రాజధాని వెళ్ళిపోతే ఎవరు కొంటారు? అది ఇంకా ప్లాట్లు అమ్మడం. ఇప్పుడు
ప్లాట్లు కొనుక్కోవడానికి రాసుకున్నారు. ప్లాట్లు అనే సమస్య లేదు, ఆ జీవో రద్దు అయిపోతే ఈ అసైన్మెంట్ ల్యాండ్ మొత్తం కొనడానికి ఛాన్స్ లేదు, ఆ కాగితాలు చెల్లవు. బెనిఫిట్ ఎవరు? రైతులకు డబ్బులు ఇచ్చి ఉన్నారు ఆల్రెడీ అడ్వాన్స్. ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని లేదు, ఎందుకంటే అది ఎక్స్పైర్ అయిపోతుంది. అగ్రిమెంట్ ఎక్స్పైర్ అయిపోతే ఈ పేద రైతులు ఎవడైతే బినామీలు రాయించుకున్నారో డబ్బులు ఇచ్చి, పేద రైతులు ఎవ్వరు కూడా తిరిగి ఒక పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. పేద రైతులందరికీ ఉచితంగా డబ్బులు వచ్చినట్టు లెక్క. నేనైతే అభిప్రాయం ఇయ్యకండి, వాళ్ళకి బుద్ధి రావాలి. ఒకవేళ రాజధాని తరలిపోతే కోర్టు ఆదేశాల మేరకు ఎవ్వరు డబ్బులు ఎందుకు ఇస్తారండి ఈ కాలంలో? డబ్బులు ఇచ్చావు, అగ్రిమెంట్ రాసుకున్నాము, అగ్రిమెంట్ పీరియడ్ ఇంత రాసుకొని ఉంటారు కదా, దాని పీరియడ్ 6 నెలలు సంవత్సరం రాసి ఉంటాడు. రాసిన తర్వాత అది రెండోది అగ్రిమెంట్ చెల్లదు, లీగల్ గా చెల్లదు. ఊరికి అండర్స్టాండింగ్ రాసుకోవాల్సిందే తప్ప లీగల్ గా చెల్లదు. చెల్లనప్పుడు వాళ్ళ దగ్గర నుంచి డబ్బు రికవరీ చేయలేరు వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళకి లాభమే ఉంటుంది, నష్టమేమి రాదు. ఎప్పుడు రాజధాని అక్కడ వస్తుంది అంటే మాత్రం మళ్ళీ రియల్ భూమి వస్తుంది. అప్పుడు ఈ పేద రైతులందరూ మళ్ళీ నష్టపోతారు. ఎందుకంటే తక్కువ రేట్లకు రాయించుకున్నారు కాబట్టి, అదిరించో బెదిరించో రాయించుకున్నారు కాబట్టి అప్పుడు మళ్ళీ ఆ ప్లాట్లు అమ్మడానికి అవకాశం వస్తుంది. కాబట్టి వాళ్ళు ఆ తక్కువ రేట్లు కొంటారు, కొని ఉన్నారు కాబట్టి అదైనా కూడా చెల్లవని చెప్తున్నా నేను. మళ్ళీ వీళ్ళు అడ్డం తిరుక్కోవచ్చు. మేము ఒకవేళ రాజధాని వచ్చినా కూడా మేము ఇవ్వము, మేము అమ్ముకుంటాము, లేకపోతే మాకు ఈ రేటు కావాలా అని అడిగేటువంటి రైట్ వస్తుంది వాళ్ళకి. అవి చెల్లవు కాబట్టి అందువల్ల అటు తిరిగి ఇటు తిరిగినా కూడా ఎవరు పేద రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, చెందకూడదు. రాజకీయ నాయకులు అడ్డొస్తే ధైర్యంగా ఎదుర్కోగలిగితే వాళ్ళకి బెనిఫిటే జరుగుతుంది, నష్టం ఏమీ జరగదు. పోయే వాళ్ళు ఎవరంటే కొన్న వాళ్ళు పోతారు. మా మధ్యవర్తులు కొన్నారా, రాజకీయ నాయకులు బినామీలు కొన్నారా, ఎవరు కొన్నారా? ఇక్కడ ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు ఫస్ట్ రాజధాని ఎక్కడొస్తుంది అనే దాని మీద పెద్ద ఇష్యూ అయినప్పుడు నాకు తెలిసిన మేరకు ఇప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ లీక్ అయింది, కొన్నారు కొంతమంది, ఓకే. బట్ అదే తెలుగుదేశం నాయకులు, అదే కొంతమంది ఇతర రాజకీయ పార్టీల నాయకులు నూజివీడు దగ్గర కొని నష్టపోయిన వాళ్ళు ఉన్నారు ఈ రోజు కూడా. మరి వాళ్ళకి ఎందుకు లీక్ కాలేదు నాకు తెలియడం. నాకు తెలిసిన ఒక తెలుగుదేశం ఆయన 200 ఎకరాలు ఉన్నాడు నూజివీడు దగ్గర, అక్కడ రాలేదు రాజధాని. మరి ఆయనకు తెలియకపోయింది, మరి ఆయన కూడా తెలుగుదేశమే కదా, ఆయనకు తెలీదు, ఆయన ఎట్లా కొన్నాడు అక్కడ అంటే కొన్నాడు. అదేమయ్య అంటే అక్కడ వస్తుంది అని అనుకున్నా, ఏమో తర్వాత ఏం జరిగిందో అంటాడు. మరి నష్టం అనేది ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కొని ఉండొచ్చు, పార్టీలు అనేది కాదు ఇక్కడ. జనాలే అంటే ఎవరైనా డబ్బున్నవాడు ఏం ఆశిస్తాడంటే నేను 10 రూపాయలు పెట్టుబడి పెడితే నాకు 10కి 100 రావాలా అనేటువంటి దురాశ ఉంది ఇవాళ. ఆ దురాశ పొందుతున్నారు. దానికి అవకాశము ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది. అన్ని వేల ఎకరాలు అవసరమే లేదా కాలర్ ఎంత అవసరమో అంత తీసుకొని అక్కడ రాజధాని కట్టేసి వదిలేసి ఉంటే చుట్టుపక్కల ప్రాంతాలు ఆటోమేటిక్ గా అవి డెవలప్ అయ్యేది. ఎవరికి వాళ్ళు అమ్ముకుంటారో, ఉంచుకుంటారో, ఇల్లు కట్టుకుంటారో, ఫ్యాక్టరీలు కడతారో, లేకపోతే అపార్ట్మెంట్లు కడతారో, కట్టుకునే వాళ్ళు. ఇక్కడ ఏమైంది, రాజధాని నిర్మించబోయా అంటే నగరమే నిర్మిస్తానని ముందుకు వచ్చి ఒక నగరాన్ని సృష్టించేసి పారుతుంటామంటే ఏ నగరం అవసరమా? విజయవాడ నగరం ఉంది, గుంటూరు నగరాలు పక్కన పక్కన ఉంటే మళ్ళీ ఇంకొక నగరం ఎందుకండి అక్కడ? అందువలన అది 33,000 ఎకరాలు పెట్టి నగరం కట్టాలా అనేటువంటి దురాశ ఏదైతే ఉందో ఇవాళ అది వాళ్ళ మెడకు చుట్టుకుంది. ఖచ్చితంగా ఇందులో కొంతమంది ఫిక్స్ అవుతారు, కాకుండా ఉండదు. ఫిక్స్ కావాల్సిందే, పనిష్మెంట్ జరగాల్సిందే. రైట్ కాలం తీసుకుందాం. హైదరాబాద్ నుంచి అంకమ్మ చౌదరి గారు ఉన్నారు. అంకమ్మ చౌదరి గారు నమస్తే. నమస్తే అండి. ఎస్ చెప్పండి సార్. అక్కడ ప్యానెల్ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఇప్పుడు అసలు విషయము ఏదో అసలు అంత కంప్లీట్ గా సత్యానికి దూరంగా మనం ప్రయాణిస్తున్నామా అని ఒక్కోసారి అనిపిస్తుందండి. ఎందుకంటున్నానంటే ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, బాగానే ఉన్నాయి, ఓకే, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు, ఎలాంటి ఇంకొక ఆలోచన తావు లేదు, చక్కగా ఉంది. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు అక్కడ 33,000 ఎకరాలు సాధించడం అనేది చిన్న విషయం కాదు సార్. ఎందుకంటున్నానంటే
బెంగాల్లో 300 ఎకరం సేకరించాలంటే అక్కడ ముఖ్యమంత్రి అడ్డుపడలేకపోయాడు. టాటా వాడు ఖాళీ చేసి వచ్చేసాడు. మరి ఈ రోజుకి కలకత్తా వెనకబడిపోయింది. బెంగళూరు పెరుగుతుంది, హైదరాబాద్ పెరుగుతుంది, చెన్నై పెరుగుతుంది, మరి బొంబాయి పెరుగుతుంది. కలకత్తా ఏదో వెనకబడిన ఊరులాగా అయిపోయిన పరిస్థితి. నెక్స్ట్ ఇక్కడ మనం ఒక దగ్గరకు వచ్చేసరికి సార్, ఇప్పుడు తలా 100 ఎకరం ఇచ్చి అదాని, టాటా, ముఖేష్ అంబానీ, విప్రో, మైక్రోసాఫ్ట్, సోలారిస్, టీసీఎస్, ఐబిఎం, ఎస్ఆర్ఎం, హెచ్సిఎల్, మహేంద్ర టెక్ వీళ్ళందరికీ తలా 100 ఎకరం ఇచ్చి ఫ్రీగా కరెంట్ ఇచ్చి ఫ్రీగా వాటర్ ఇస్తే ఎవరు రారండి? సంక్షేమ కార్యక్రమాలు చేసుకోండి, ఇది కూడా ఇవ్వండి. ఖర్చు లేని పని కదా సార్, సాధించడమే గొప్ప విషయం సార్. 33,000 ఎకరం తీసుకొచ్చామంటే అప్పుడే సింగపూర్ అయిపోయింది. అది మీరు అసలు దాని గురించి ఆలోచించొద్దు. ఎందుకంటున్నానంటే ముందు స్థలం కావాలి సార్, ఎవరికైనా టాటా వాడికైనా ముఖేష్ అంబానీకైనా స్థలం కావాలి, ఫ్రీగా వసతులు కావాలి. మరి ఎన్ని దొరుకుతున్నాయి అక్కడ. దొరికినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళంతా అక్కడ పెడితే క్యాపిటలిస్టులుగా వస్తుంది, మనకి ఓట్లు పడవు, మనం బారుకి మనమే కుర్చీలో కూర్చోవాలి అని ఒక దురుద్దేశంతో వీళ్ళు చేస్తున్న ఒక ఎవరో జ్యోతిబాస్ చేసినట్టు, ఇక్కడ ఎవరో గోల్డ్ చేసినట్టు చేస్తున్నారు సార్. అంతే తప్ప ఇప్పుడు పైగా మాస్ లో కూడా వ్యతిరేకత వస్తుంది. అసలు మేము అసలు మా పిల్లలు మీరు చదివించేది ఏంటండి? మీరు ఇచ్చేది మాకు ఎంత వస్తుంది? రోజుకి 41 రూపాయలు, 15,000 ఇస్తే సంవత్సరానికి 41 రూపాయలు వచ్చిందంట ఒక రోజుకి. ఇంకోటి ఇస్తే ఈ 30 రూపాయలు వచ్చిందంట, ఇంకోటి ఇస్తే 40 రూపాయలు వచ్చిందంట, మొత్తం కలిపి 100 రూపాయలు. మాకు కూలి చూపించండి సార్, మాకు పని చూపించండి సార్, మాకు ఇంకోటి చూపించండి సార్. మా పిల్లలు ఇప్పటికే 21, 22లో ఉన్నారు, కష్టపడి చదివించుకున్నాం. ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? వేరు ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? మీరు ఆలోచించలేంటి? వాళ్ళు కడుపు ఇప్పుడు మారతారు సార్, డెఫినెట్ గా మీరు తొందరలోనే మారతారు. ఎందుకు చూస్తున్నానంటే ఇంకొకటి, కరుణానిధి గారు గొప్ప లీడరు. అలాంటి కరుణానిధి ఓడిపోయాడు, 7 ఓట్ల తేడాతోటి గెలిచాడండి. మొత్తం స్మాష్ వాళ్ళ పార్టీ మొత్తం, కరుణానిధి పార్టీ ఒక్కడే గెలిచాడు. అసెంబ్లీ పోవడానికి సిగ్గేసి ఇంటి దగ్గర కూర్చున్నాడండి. మేము మెడ్రాస్ లో ఉన్నాం కాబట్టి మా కళ్ళారా చూసాం. సో ఒకసారి జయలలిత గారు కూడా ఓన్లీ 5 సీట్లే కొట్టింది, 5 7 కానీ 5 కానీ 7 కానీ. సో ఇవన్నీ మార్పు అనేది సహజం సార్, కానీ డెవలప్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ సార్. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ విశాఖపట్నం నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే కార్తీక్ గారు. చెప్పండి. ఇప్పుడు ఈ సిఐడి విచారణలో ఇవన్నీ వేస్తూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయవలసింది ఒకటి చెయ్యాలి సార్. ఏంటంటే అక్కడ అసైన్డ్ భూములు అన్నది ఆ భూములు రికార్డులు లేకుండా తీసేశారు. హలో శ్రీనివాస్ గారు, ఆ భూములు రికార్డులు ఎవరైతే మొత్తం లేకుండా చేశారో వాళ్ళ మీద ఫస్ట్ ఎంక్వైరీ చేస్తే అసలు ఏది అసైన్డ్ ల్యాండ్ ఏది ఒరిజినల్ ల్యాండ్ అప్పుడు తేల్తారు తప్ప, లేకపోతే ఇది కాగితాలకే పరిమితం అవుతుంది తప్ప కోర్టులో నిరూపణ కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి టైం వేస్ట్, ఏదో రాజకీయ కష్ట కోసం చేస్తున్నాడని పెద్ద పేరు రావడం తప్ప ఎందుకు ఉపయోగపడదు. ఇప్పుడు రికార్డులు 3 చోట్ల అసలు అసైన్డ్ భూములకు సంబంధించిన రికార్డులు మొత్తం తీసేశారు. ఆ రికార్డులు ఎక్కడికి పోయి ఎవరు తీసేశారు ఫస్ట్ అది ఎంక్వైరీ చేస్తే ఆ కేసు నిలబడుతుంది. లేదనుకోండి అది అసైన్డ్ భూమో తెలియదు, మామూలు భూమో తెలియదు. ఆ రికార్డులు ఎవరు తీసేశారు? ఫస్ట్ ఎంక్వైరీ చేయవలసింది అది. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఇది సిఐడి ఎంక్వైరీ చేసి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఆయన జీవించినంత కాలం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ కోర్టులో కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా కేసు గెలవలటం సాధ్యపడదు. ఈ సత్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గ్రహిస్తే ఏది ఇందాక మన కాలం చెప్పారు కదా, బాబు గారు ఉండగా రోడ్డు మీద మటలు చేసినా అది బాబు గారు దైవ కార్యం కోసం చేశారని కోర్టు కూడా నమ్ముతాయి. కాబట్టి వేస్ట్, అది ప్రూవ్ చేయకూడదు. ఇంకా అనవసరం. ఆయన పని ఏంటంటే ఈ కేసు ఎక్కడికి పోయింది ఈ కాగితాలు అన్నది ఫస్ట్ ఎంక్వైరీ చేసుకుంటే ఆయన పైన ఆయన చేసుకెళ్ళి కేసులు మానేస్తే ప్రభుత్వం బాగుంటది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మంగళగిరి నుంచి రామకృష్ణ గారు ఉన్నారు. రామకృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే. నేను ఎక్కువగా మాట్లాడినాను విన్నాను. కొన్ని హైదరాబాద్ నుంచి మాట్లాడారే చౌదరి గారు, వారికి చెప్తానండి. వారు చెప్పేది హైదరాబాద్ డెవలప్ అయింది, కలకత్తా అన్ని పట్టణాలు చెప్పారు. ఇక్కడ కూడా డెవలప్ కాలేదు, రాజధాని మంది అమరావతి అంటున్నారు.
ఆ తర్వాత అదానిని పిలిచి వాళ్ళకొకటి వీళ్ళకొకటి పరిశ్రమలు పదే పదే అని చెప్పాడు. వాళ్ళకొకటి వాళ్ళకొకటి ఎన్ని చేస్తే కట్టేసేస్తారు అయిపోయింది కదా అని. ఆయన చెప్పేది ఎంత ఎట్టుందంటే ఒక పెద్ద జోకర్ లాగా చెప్పినట్టు ఉంది. ఇంకో పాయింట్ ఏమంటే ఇదంతా చంద్రబాబు నాయుడు గారికి వర్తించుద్ది. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు ఆయన. ఆయన చెప్పినవన్నీ ఆయనకు చెప్తే ఈ పాటికి బ్రహ్మాండంగా చేసేసి ఉండేవాడు కదా. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినోడు ఏమి చేయకుండా అక్కడ పొలాలని అటు పెట్టేసేసి ఇప్పుడు ఆయన ఎవరికి చెప్తున్నాడు? చెప్పాల్సిన వాళ్ళకి చెప్పింటే పోయేది ఆ రోజుల్లోనే. అదే అసలు వాస్తవమైన విషయం. అదంతా వదిలిపెట్టి ఇప్పుడు చెప్తాడు ఏంటి ఆయన ఏదో ఇది చెప్పినట్టు. చెప్పాల్సిన వాళ్ళు చెప్పమనండి, చెప్పండి. వాళ్ళకి వర్తించింది ఇదంతా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సచిన్ గారు, యాక్చువల్లీ ఇప్పుడు ఈ ఇష్యూలో ప్రభుత్వం కోర్టుల్లోకి వెళ్ళినా ఎక్కడ కూడా వాళ్ళకి సపోర్ట్గా రావట్లేదు కాబట్టి ఈ ఇష్యూ కొంచెం పక్కన పెట్టి 3 రాజధానులకు ఒకవేళ పర్మిషన్ వస్తే దాంతో వెళ్తూ ఇక్కడ ఉన్నటువంటి రైతులకు అన్యాయం జరిగింది అని అరుస్తున్నారు కాబట్టి సో వాళ్ళకి న్యాయం చేసే ఛాన్స్ లేదా ఈ 3 రాజధానులతో వెళ్తూ? అవునండి, ఇప్పుడు 3 రాజధానులు అన్నప్పుడు ఖచ్చితంగా ఆ మూడిట్లో అమరావతి కూడా ఉంది. తర్వాత దాని పరిధి కుంచుకుపోతుంది కాబట్టి ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఇంకేమైనా కూడా కుంచుకుపోతాయి, ఉపాధి అవకాశాలు తగ్గుతాయి. అట్లా అన్నిటి మీద ప్రభావం పడుతుంది. కాబట్టి ఫార్వర్డ్ లింక్స్, బ్యాక్వర్డ్ లింక్స్ అని ఉంటాయి, డెవలప్మెంట్ అవుతూ ఉంటాయి. ఆ ఫార్వర్డ్ లింక్స్, బ్యాక్వర్డ్ లింక్స్ కూడా కట్ అయిపోతాయి. కాబట్టి ఏదో ఇవాళ ఒక మున్సిపల్ కార్పొరేషన్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నట్టుగా గుంటూరు కార్పొరేషన్ ఆ మేరకు ఒక రాజధాని ఉంటుందా అంతవరకే తప్ప ఇక ఆ యాక్టివిటీస్ ప్రైమ్ ఇండస్ట్రీస్ అన్ని విశాఖపట్నం చేసపోయి రాజధాని పేరు మీద, తర్వాత ఈ జ్యుడిషియరీకి సంబంధించినటువంటి యాన్సిలరీస్ మొత్తం అడు చేసిపోయి కర్నూలు చేసిపోతే ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ రాజధాని కాబట్టి దానికి ఇంకా పెద్ద ఆ గ్లామర్ వచ్చే అవకాశం లేదు, అట్రాక్ట్ చేసే అవకాశం లేదు. ఇవాళ ఎంత వద్దన్నా ఎంత కాదన్నా కమ్యూనిస్టులు కూడా ఒప్పుకోవాల్సింది ఏమిటంటే ఇవాళ క్యాపిటల్ లేనిదే ఉపాధి దొరకట్లేదు. ఇదివరకు పబ్లిక్ సెక్టర్ వచ్చి ప్రభుత్వ పరిశ్రమలకు వచ్చి ఉద్యోగిత పెంచాలి అనేటువంటిది ఇవాళ అది పక్కకు పోయింది. కాబట్టి కనీసం ఉపాధి దొరకాలంటే క్యాపిటల్ ఇన్వైట్ చేయాల్సిందే. ఈ క్యాపిటల్ నేషనల్ క్యాపిటల్, ఇంటర్నేషనల్ క్యాపిటల్ అనేది మరొక అంశం. రెండోది అవి రాకపోతే ఇంత భూములు అవసరం లేకపోతే ఈ రైతులకు న్యాయం జరిగే అవకాశం లేదు. ఎందుకంటే వీటిని వదిలేసి వీళ్ళ పరిధిని వదిలేసి రాజధాని కట్టుకుంటే ఇప్పుడు భూములు ఇచ్చిన రైతుల ఆశ ఏమిటంటే వాళ్ళ దగ్గర సమ్ 10 acres తీసుకుంటే దాంట్లో సమ్ పర్సంటేజ్ ప్లాట్ ఏరియా మీకు ఇస్తామన్నారు. ఇప్పుడు మనకు ఎక్కడ రాజధాని లేని దగ్గర ఎకరా 30 లక్షల మీద దగ్గర రాజధాని వచ్చి ఒక ప్లాట్ ఇస్తామంటే ఆ ప్లాట్ 2 కోట్లు చేస్తుంది అనుకున్నప్పుడు రైతు నష్టపడ్డట్టే కదా. కాబట్టి రాజధాని పోతే 3 రాజధానులు అయితే ఇప్పుడు ఇచ్చేసిన రైతులు ఖచ్చితంగా నష్టపడతారు. వాళ్ళ భూములు వాళ్ళకి వెనక్కి వచ్చినా వచ్చే లాభాలు పోయినాయి అనుకుంటారు. ఉన్నది ఇచ్చినా నష్టపడ్డట్టే. లేకపోతే పెరిగే అవకాశం ఉన్నది అది కూడా పోగొట్టుకున్నామంటే నేను ఇచ్చిన 10 ఎకరాల్లో 2 ఎకరాలు ఉంటే ఆ 2 ఎకరాలకు నాకు ఇవాళ 50 కోట్లు వచ్చేది అవి పోయినాయి అనుకుంటాడు. కాబట్టి పోయినా నష్టమే, అది ఉంచినా పెరగదు కాబట్టి నష్టమే. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ భూములు ఇచ్చిన వాళ్ళకు నష్టపడతారు. అందుకే వాళ్ళు ఇవాళ 500 రోజులు దాటినా అక్కడ సమ్మె చేస్తా ఉన్నారు. తర్వాత రెండోది ఏమిటంటే వాళ్ళని ఒంటరి చేసి ఆ కొద్ది మంది మిగులుతారు కాబట్టి ఆ కొద్ది మందిని ఏ విధంగా సాటిస్ఫై చేయొచ్చు జగన్ గవర్నమెంట్ ఆలోచిస్తుంది మొదటి నుంచి. వాళ్ళు వినట్లేదు. కానీ ఒకసారి 3 రాజధానులు ఎస్టాబ్లిష్ అయితే ఇంకా ఒక కోర్టులో ఉన్నది కాబట్టి కొస ఆశ ఉంది. తర్వాత బీజేపీ గవర్నమెంట్ ఏమైనా చేస్తుందేమన్నా ఆశ ఉంది. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ జగన్ కి అపోజిట్ గా ఇవాళ స్టేట్ లో పాలిటిక్స్ నడుపుతుంది కాబట్టి బీజేపీ గవర్నమెంట్ ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ తన ఒక ఎత్తుగడగా అమరావతి రాజధాని ఏమైనా డిక్లేర్ చేస్తుంది అనేటువంటి ఒక ఆశ, కోర్టులు ఏమైనా కొట్టేస్తాయని మరొక ఆశ. ఆ 2 ఆశలతో అది నడుస్తుంది. కానీ ఒకసారి 3 రాజధానులు ఎస్టాబ్లిష్ అయితే దీని ఫ్యూచర్ లేదన్నటువంటి విషయం తెలుస్తుంది. కాబట్టి మనం నష్టపడ్డామని చెప్పేసి ఎవరింటికి వాళ్ళు పోయేటువంటి క్రమే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంతకుముందు మన మిత్రుడు చెప్పినట్టుగా అందరూ నష్టపడతారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు నష్టపడతారు, రాజకీయ నాయకులు నష్టపడతారు, ఇచ్చిన రైతులు కూడా నష్టపడతారు. ఎందుకంటే రెండోది కాంటూరు కూడా ఇప్పుడు మనం 10,000 ఎకరాలకు ఒక కాంటూరు, 20,000 ఎకరాలకు ఒక కాంటూరు, 30,000 ఎకరాలకు ఒక కాంటూరు అనుకుంటే మొదటి కాంటూరులో ఉన్న 10,000 ఎకరాలనే రాజధాని కడతారు. అక్కడోడు కట్టరు కదా, మిగతా 20,000 ఎకరాలు వదిలేస్తారు. కాబట్టి వాళ్ళందరి భవిష్యత్తు కూడా వాళ్ళకు వచ్చేటువంటి సంపద పోయిందనేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇప్పటికాడ ఇన్వెస్ట్ చేసి నా మిత్రుడు చాలా మంది విజయవాడ రాజధాని నడిబొడ్డున ఉన్నటువంటి అపార్ట్మెంట్ అమ్మి అమరావతిని కొనుక్కుండు, మొత్తం పోయింది. అది పోయింది, ఇది పోయింది. కాబట్టి ఇటువంటి
పెద్ద ఓపెన్నెస్ లేదా. కరెక్ట్. కాబట్టి తర్వాత రెండవది ఆయన అన్నట్టు సేకరించే ఈ ఇండస్ట్రీస్ డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ హైదరాబాద్ నడిపొట్టిన హెచ్ఎండి ఏరియాని డెవలప్ కావట్లే. ఎక్కడెక్కడ 100 కిలోమీటర్ల దూరంలో వస్తుంది. ఇవాళ విశాఖపట్నం ఏ అమరావతిలో ఉందని డెవలప్ అయింది? అది ఒక ఇండస్ట్రియల్ ఏరియాగా. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ జోన్స్ చేసి ఫస్ట్ జోన్ ఇన్వెస్ట్ చేస్తే ఎంత, సెకండ్ జోన్ నుంచి అని ఎంకరేజ్ చేసింది కాబట్టి డెవలప్ అయినాయి ఉమ్మడి రాజధాని. అవును. కాబట్టి అట్లా కూడా డెవలప్ అవుతాయి. సేకరించి గుంటూరు చుట్టే డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు అండ్ లక్ష్మణ్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. కాల్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అని కాల్ చేసి మీ అభిప్రాయం మాతో పంచుకున్నందుకు. సో మొత్తంగా ఇప్పుడు జీవో నెంబర్ 41 రద్దు చేసి 316 తీసుకొచ్చినప్పటికి కూడా మళ్ళీ ఈ విషయం మీద కూడా ఇటువైపు భూములు కొనేటప్పుడు ఏ జీవో ఆధారంగా చేశారనేది కూడా ఒకవైపు చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి సో మొత్తంగా ఏం జరగబోతుందో చూద్దాం. సిఐడి అధికారులు కూడా నోటీసులు జారీ చేశారు. మొత్తంగా ఒక 50 మందికి పంపించారు. 15 రోజులు గడువు ఇచ్చి వాటికి మళ్ళీ ఆన్సర్ అడిగారు. కాబట్టి చూద్దాం ఏం జరగబోతుంది అనేది. మరొక అంశంతో మళ్ళీ కొడతాం. చూస్తూనే ఉండండి ప్రైమ్9 న్యూస్. నిజం ఇదే మా ఇచ్చం.